taking a breath, closing my eyes, taking a break. I don't want to run, I cherish myself, so don't cross the line. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే నా హోమ్ టౌన్ కి మీన్స్ విజయనగరం అయితే వెళ్ళిపోతున్నాం. బికాజ్ ఇంటి నుంచి అయితే కాల్ వచ్చింది ఇంటికి రమ్మని. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కి అయితే వెళ్తున్నాం. మా కెమెరామ్యాన్ మా ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా ప్లేసెస్ ఏం డిసైడ్ చేయలేదు. లాంగ్ వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు. బట్ ఐ డోంట్ నో లాంగ్ అంటే ఎంత లాంగ్. సో అంత సడన్ గా ప్లాన్ అయింది. సో మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మీరు లగేజ్ అనేది చూడొచ్చు ఇఫ్ యూ వాంట్. చాలా టూ మచ్ ఆఫ్ లగేజ్ ఉంది, ఎందుకంటే ఫోటోషూట్ బట్టలు అండ్ ఇగన్ మీరు లాస్ట్ షాట్ లో చూసే ఉంటారు పెళ్లి సామాన్లు, పెళ్లి బట్టలు అన్ని అయితే షాపింగ్ చేసేసాం. అవన్నీ పట్టుకెళ్ళాలి, ఇప్పుడు పట్టుకెళ్ళి ఇంట్లో అప్ చెప్పేయాలి. బికాస్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఇవన్నీ ఉంటుంది. సో ఆల్టర్నేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. సో ఇంటికి అయితే పట్టుకెళ్తున్నాం లగేజ్ అంతా. సో ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 2 అవుతుంది, 2 in the afternoon. సో ఇంటికైతే రీచ్ అవుతాం. టెంటేటివ్ టైం వచ్చేసి 1:49 AM in the night అని చూపిస్తుంది. బట్ లెట్స్ సీ ఎంతసేపట్లో వెళ్తామో ఏంటో. సో నేనైతే మార్నింగ్ మంచిగా అయితే ఆఫీస్కి అయితే వెళ్ళలేదు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. మంచిగా ప్రాపర్గా స్లీప్ వేసాను. బికాజ్ లాస్ట్ టైం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియోలో నా హాలత్ అంతా ఎలా అయిపోయిందో. లైక్ కంప్లీట్లీ ఐ వాజ్ లైక్ సూపర్ టైర్డ్. నైట్ టైం ట్రావెల్ చేశాను కాబట్టి. అండ్ దట్టు మంచు కూడా చాలా ఎక్కువైంది. మా డాడీ అయితే కాల్ చేసి చెప్పారు మంచు అయితే చాలా హెవీగా పడుతుంది అటు సైడ్ అని. సో నైట్ టైం అయితే ట్రావెల్ చేయొద్దు, విజిబిలిటీ ఉంటుంది అంతగానం. సో నాకైతే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి ఇంటి నుంచి, డే టైంలోనే ట్రావెల్ చేయి లేకపోతే రావడం మానేసాయని. సో డే టైంలోనే అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆఫ్టర్నూన్ అయింది. టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉంది మధ్యాహ్నం. ఇట్స్ లుక్ లైక్ మార్చ్. యా, ఇట్ యాక్చువల్లీ లుక్స్ లైక్ మార్చ్. బికాజ్ ఆఫ్టర్నూన్ వింటర్స్ లో అయితే అనిపించట్లేదు, చాలా ఎండగా ఉంది. యా, చూద్దాం ఇంకెంతసేపు పడుతుందో ఏంటో. రోడ్స్ అయితే ఉంది అంటే ఇంకా మార్చ్ వచ్చేసరికి మరి ఈసారి సమ్మర్ గట్టిగా ఉండొచ్చేమో అనిపిస్తుంది. గట్టిగా ఉండొచ్చు ఏంటో. నేనైతే ఇంటి నుండి డైరెక్ట్ గా వచ్చేసాను. జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను. లైక్ క్యారెట్స్, బీట్రూట్స్ అండ్ ఆల్. క్యారెట్, బీట్రూట్స్ ఇంకా యాపిల్ అండ్ బనానా తిన్నాను. యా, పెళ్ళి వస్తుంది కదా, సో లిటిల్ బిట్ హ్యావ్ టు బి లిటిల్ కాన్షియస్ రైట్, లైక్ హెల్త్ పరంగా. బికాస్ ఐ డోంట్ వాంట్ ఈట్ డైట్, జంక్ ఫుడ్ అండ్ ఆల్. సో మళ్ళా ఫోటో షూట్స్ లో పట్టేసుకొని ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. జంక్ ఫుడ్ తిన్ను అంటే మరి ఇంకా దారిలో ఏం తినవా? దారిలో ఏం తినవా అంటే తింటాను, బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ మై మూడ్. సో ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఇట్ లిమిటెడ్ ఇట్స్ ఓకే, బట్ అగైన్ హెల్తీ ఫుడ్ కూడా ఉండాలి కదా. సో ఐ హాడ్ హెల్తీ ఫుడ్. ఓకే, నో ఇష్యూస్. మనం సలాడ్ ఆర్డర్ చేద్దాం వెళ్ళాక. యా, చూద్దాం. సలాడ్ నేను సలాడ్ తింటాను, ఈ మేడం గారేమో బిర్యానీ తింటారు సైడ్ కి. ఆల్రెడీ బిర్యానీ తిన్నావు కదా, ఆఫీస్ లో తినేసి వచ్చినట్టున్నావు కదా. ఆఫీస్ లో పెట్టారు, తిన్నాను. సో తిన ఆఫీస్ అయితే చాలా బెస్ట్ అసలు నేను చెప్పాలంటే. సో ఫేస్బుక్ అయితే సూపర్ పెడుతుంది ఫుడ్, లైక్ 3 times a day, right? 3 times a day if you are in the office. 3 times a day. Yeah. సో మంచిగా ప్రాపర్ గా ఫుడ్ తినేసి వస్తుంది. ఒకప్పుడు మా ఆఫీస్ లో కూడా ఫుడ్ ఉండేది. సో ఫుడ్ ఉన్నప్పుడు ఐమ్ రియలీ టెల్లింగ్ యూ, కుక్ చేసుకోక్కర్లేదు, జస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి వాడు వండుతాడు. లైక్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా తినేసి ఏ బాధ ఉండదు. సో ఇప్పుడు నా పరిస్థితి ఎలా అంటే, నేను లేకపోతే నేను వండుకోవడం, లేదా పూజ నాకు వండేసి నాకు పంపడం, ఏదో ఒకటి చేస్తుంది. పూజకైతే ప్రాబ్లమే లేదు, హాయిగా ఆఫీస్కి వెళ్తుంది, తింటది, ఆడుకుని అంటే ఆడుకోవడం అనలేదు. నేను వర్క్ చేస్తావు పూజ అసలు నువ్వు? అయ్యో, వర్క్ చేయట్లేదు, ఫ్రీగా సాలరీస్. ఎలానో వర్క్ ఏమి ఉండదు, జస్ట్ జనాలు చూసుకోవాలి. జనాలు అంటే ఏజెంట్స్ ని చూసుకోవాలి, లైక్ హౌ దే ఆర్ వర్కింగ్, లాక్స్ కోడ్స్ పెడుతున్నారా లేదా, లైక్ కైండ్ ఆఫ్ లైక్ మేనేజింగ్ థింగ్ అన్నట్టు, మేనేజర్ టైప్. యా, దట్ ఈస్ ఆల్సో వర్క్. ఐ టుడే అడ్మిట్ దట్. బట్ అగైన్ ముందు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో చూసుకుంటే యు ఆర్ స్ట్రగ్లింగ్ అట్ దట్ పర్టికులర్ టైం లైక్ అన్ ఏజెంట్. కేసెస్ వర్క్ చేయడం కానీ ఎన్నాలని చేస్తాం చెప్పు, కేసెస్ చేయడం అవన్నీ. సో యా, అంటే గొప్ప అని కాదు, బస్ చెప్తున్నా. లైక్ అయినా ఎంతైనా మీ మేనేజర్స్ వర్క్ చేయరు కదా, మీరు మళ్ళీ మా మీద రుద్దుతారు. మేమే చేయాలి కదా. మేనేజర్స్ హాయిగా
ఏమంటారు కాల్స్ తో చిల్ అవుతూ ఉంటారు, అన్ని వర్క్ అంతా లోడ్ మా మీద వేస్తూ ఉంటారు. అది సో మేమేం చిల్లేం అవ్వం, ఆ. లైక్ ప్రాసెస్ ఇంకెంత బాగా డెవలప్ చేయాలా ఏంటి అన్న అది మాటలు దానికోసం మాట్లాడుకుంటాం మాట్లాడుకునేది 5 minutes మిగతా కంపెనీ కోసమే మాట్లాడతాం తప్ప, లైక్ కంపెనీ కోసం మాట్లాడతాం, చిల్ టాక్స్ కూడా ఉంటది, దట్స్ ఎన్ యూజువల్ థింగ్ రైట్. ఆఫీస్ లో ఫ్రెండ్స్ ఉంటారు, విల్ చిల్ విల్ వర్క్ బోత్ ఎవ్రీథింగ్ అవుతుంది, అది కామన్. కానీ ఈ రోజు అయితే ఆ కార్ తీసేసరికి నాకు బయటికి పార్కింగ్ లో నుంచి ఈరోజు అసలు ట్రాఫిక్ లేదు. మీ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ జంక్షన్ ఉంది చూసావా, ఆ జంక్షన్ దగ్గర అయితే గైస్ చాలా పీక్స్ లో ట్రాఫిక్ ఉంది. ఏం జంక్షన్ అంటారు దాన్ని? బయోడైవర్సిటీ పార్క్ జంక్షన్ ఐ థింక్, రైట్? ఇట్స్ బయోడైవర్సిటీ ఓన్లీ. అక్కడైతే పీక్స్ లో ట్రాఫిక్ ఉంటుంది. బట్ అగైన్ రోజు నేను బండి మీద వెళ్తా కాబట్టి, because I know how the traffic is comparatively from the few days before, ఈ రోజు అయితే అంత ట్రాఫిక్ లేదు. ఎందుకంటే జనాలందరూ పొంగల్ హాలిడేస్ కని సంక్రాంతికి వెళ్ళారు. ఆల్రెడీ వచ్చేసారు కూడా. ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆబ్వియస్లీ. మేబీ థర్స్డే కదా, సో హైబ్రిడ్ మోడల్ ఉండొచ్చు, సో అందుకే మేబీ ట్రాఫిక్ తక్కువ. మేబీ ఉండొచ్చు, బట్ అగైన్ ఐ డోంట్ నో. బట్ ట్రాఫిక్ అయితే ఈ రోజు అయితే లేదు. ఈ 2-3 days లైక్ ఫ్రమ్ మండే టు వెన్స్డే క్రేజీ ట్రాఫిక్ ఉండే. ఆ ఫ్లైఓవర్ వరకు అయితే కంప్లీట్ గా వెహికల్స్ అన్ని ఆ కంజెషన్ నడుస్తుండే అక్కడి నుంచి అక్కడ దాకా. ఈ రోజు అయితే చాలా పీస్ఫుల్ గా వెళ్తున్నాను లిటరల్లీ, టు బి వెరీ ఆనెస్ట్. ఈ డే టైం కూడా చాలా డే ట్రావెలింగ్ చేసి చాలా రోజులు అయింది, చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. లిటరల్లీ చాలా డేస్ అయింది. బికాస్ మేము వెళ్ళిన ప్రతిసారి వి యూస్ టు ట్రావెల్ ఇన్ ద నైట్ ఓన్లీ. సో మళ్ళా డే బ్యాక్ టు డే. సో ఆల్రెడీ భావనవును బావ అయితే వచ్చేసి ఉన్నారు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం. మాతో పాటు వస్తారు వాళ్ళు కూడా. అండ్ ఈవెన్ మా అత్తయ్య మామయ్య కూడా వస్తారు. ఐ మీన్ అత్తయ్య మామయ్య అంటే పూజ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ. ఏం పూజ వస్తానన్నారు కదా వాళ్ళు కూడా. సో ఎక్కడికి వెళ్తామో ఏంటో అసలు మాకే ఒక క్లారిటీ లేదు. అంతా ఆ ఫ్లోలో వెళ్ళిపోవడమే, గో విత్ ద ఫ్లో అంటారు కదా, గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోవడం. Last time, if you guys seen the video last time, I had this beautiful paratha. What was that? Parathas, not parathas. Butter naans, rotis. Roti, butter chicken, paneer butter masala. ఇవన్నీ తిన్నాం. లాస్ట్ లో లస్సీ తాగాను. లస్సీ నాకు చుక్కలు చూపించింది అనమాట. నిద్ర వచ్చేసింది పీక్స్ లో. నేను తాగినప్పుడే చెప్పవద్దు నిద్ర వస్తుంది అంటే, నేను కంట్రోల్ చేసుకోగలను అని చెప్పి తాగావు. అనుకున్నాను లైఫ్ లో ఏవేవో అనుకుంటాం, అన్నీ అవుతాయండి. మరి అనుకున్నట్టు అయితే ఇంకెందుకు లైఫ్. సంక్రాంతి, ఆంధ్ర సైడ్ సంక్రాంతి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. కోడి పందాలు, ఏంటి పూజ అది. మాకు అయితే పెద్ద యాన్సిస్టర్స్ కి, అదే మా ముత్తాతలకి మా తాతగారులకి అందరికి పొత్తర్లు పెడతారు. లైక్ ఫుడ్ అంతా పెట్టేసి ఒక పంతులు గారిని పిలిచి ఒక పూజ చేసి ఇలా నీట్ గా అవుతుంది. ప్రతి ఇయర్ మేము ఇంట్లో ఉంటాం. లాస్ట్ టైం మొన్న ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అన్ని మెమరీస్ వస్తున్నాయి కదా, మెమరీస్ అన్ని వస్తున్నాయి. లాస్ట్ ఆ డే లో మేము ఏం చేస్తున్నాం అండి, ఐ వాజ్ ఎంజాయింగ్ భోగి, ఐ వాజ్ ఎంజాయింగ్ సంక్రాంతి అండ్ ఆల్. అంటే ఆ డేస్ అన్ని మళ్ళా ఇట్ కైండ్ ఆఫ్ షోడ్ మీ లైక్ ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం. ఫస్ట్ టైం మేము వెళ్ళలేదు ఇయర్, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇయర్ నుంచి అలాగే వెళ్ళాలి, ఎందుకంటే కొత్త అల్లుడు అవుతాను కాబట్టి. అటు సైడ్ కొత్త అల్లుడే అవుతాడు. 1 year అవ్వలేదు కదా, అయిపోతుంది కదా, ఎందుకు అవుద్ది? అవ్వదు. మరి ఇప్పుడు మార్చ్ లో పెళ్లి అయితే మార్చ్ కదా. ఆల్రెడీ మా మమ్మీ ఇన్వైట్ చేసింది కదా, ఆ వీక్ అవ్వలేదు. సో ఇప్పుడు వచ్చినప్పుడు మా అత్తయ్య గారు ఏమో ఆల్రెడీ ఇంకా నేను ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి, ఇంకా మా అత్తయ్య గారు ఏమన్నారంటే సంక్రాంతికి నన్ను ఇన్వైట్ చేశారు, నన్ను ఇన్వైట్ చేశారు. ఇంకా భావన వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఇన్వైట్ చేశారు. బట్ ఎక్కడికి వెళ్ళలేకపోయాం బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ దట్ వీ హ్యాడ్. సో ఇప్పుడు కవర్ చేస్తాం, ఏముంది, అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు కవర్ చేస్తాం. ఏముంది, జస్ట్ 1 week తర్వాత వెళ్తున్నాం, పొంగల్ 1 week తర్వాత, అంతే కదా పూజ.
taking a breath, closing my eyes, taking a break. I don't want to run, I cherish myself, so don't cross the line. All the old times are into your eyes. Please be quiet, do not break the silence. I'm not losing time, I want to waste it with you. Please be quiet, do not break the silence. Like a doll, అయినా అంత స్పీడ్గా వెళ్తున్నాడు ఆ అబ్బాయి. అదే కదా. ఆల్మోస్ట్ నేనే 110 లో ఉన్నాను. నేనే 110 లో ఉన్నానంటే అతను పక్క 120 లోనే 120 ఐ మీన్ కైండ్ ఆఫ్ సిమిలర్ స్పీడ్ లోనే ఉంటుంటాడు 115 ఆ అదే రేంజ్. కదా. బట్ అగైన్ ఆ డాగ్ ఇక్కడ చూడు, వాడికి అసలు భయం ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా చిన్నోడా ఇటు చూడరా, చిన్నోడు చూడట్లే ఇటు. it's been a while since I saw your face. I hope you are fine. Your things aren't here, all over my place. Maybe you're tired. బొమ్మ భలే ఉంది బ్యాక్ సైడ్ నుంచి, కొండలు ఇవన్నీ. పూస్తే మాత్రం స్లీప్ వేసేసింది. యా తెలిసిందే కదా, తన ఆఫీస్ నుండి వచ్చింది, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంది. యా సేమ్ స్టోరీ, షీ ఆల్వేస్ స్లీప్స్ వెన్ ఎవర్ ఐ డ్రైవ్. ఓకే, సో నేనేం చెప్పానంటే దీన్ని డే టైం ఉన్నప్పుడే పడుకుని పోమని చెప్పా, బికాస్ నైట్ టైం పడుకోవద్దని చెప్పా, బికాస్ నాకు కంపెనీ ఉంటుంది కదా. సో డే టైం ఎంతసేపు పడుకుని పో, నాకేం ప్రాబ్లం లేదు. అప్పట్లో విజయవాడ క్రాస్ చేసి వెళ్ళిపోతా. సో ఆల్మోస్ట్ విజయవాడలోకి అయితే వచ్చేస్తున్నాం. ఈ కొండనైతే ఎవరు బాబాయ్ చాలా ఘోరంగా తవ్వేశారు కంప్లీట్గా. కొండ మాత్రం రూపాయలు లేకుండా అయిపోయినట్టుంది. ఏం పూజ, కంప్లీట్ కొండ అంతా మటాషే. స్టార్ట్ అయ్యాము. ఎక్కడ టోల్ గేట్కి వెళ్తే ఆ టోల్ గేట్ టోల్ పని చేయదు, ఐ మీన్ సెన్సార్ పని చేయదు. ఇంకా అది కాకుండా అదే కాకుండా లారీలు అయితే పీక్స్లో ఉన్నాయి. మంచు పడడం స్టార్ట్ అయిపోయింది, ఇక్కడైతే మంచు విపరీతంగా పడుతుంది. ఇంకా మేము కొన్ని చోట్ల మాన్యువల్ ఎంట్రీ కూడా చేస్తున్నారు కాబట్టి చాలా మటుకు డిలే అయింది. దీనికన్నా ముందు టోల్ గేట్ లో అయితే 15 minutes పట్టింది. ఆల్మోస్ట్ 15 minutes పట్టింది, దట్స్ ట్రూ. సో ఇక్కడ దారిలో చిత్రలహరి ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ఉంది, డాబా కనిపించింది. సో అందుకే కొంచెం బ్రేక్ లాగా కూడా ఉంటుంది అని చెప్పేసి, మార్నింగ్ నుంచి కృష్ణ ఏం తినలేదు కదా, లంచ్ అది. సో అందుకే డైరెక్ట్ డిన్నర్ బ్రేక్ అని చెప్పేసి ఆగేసాం. పూజ మార్నింగ్ ఏమో ఎండ దంచేసింది, ఓకే ఈవినింగ్ అయ్యేసరికి ఫాగ్. క్లైమేట్ చేంజెస్ బాగుంది. అదే కదా, క్లైమేట్ చేంజెస్ అన్నీ ఒక రోజులో చూసేస్తున్నాం మేము. అయితే ఎవరైనా ఒక గ్లాస్ చాయ్ టీ తాగుతారు నిద్రపోవడానికి. చూడండి ఎన్ని థమ్స్ అప్ బాటిల్స్ పట్టుకొస్తున్నాడు. ఇక్కడైతే ఎవరు ముందు వెళ్తారా, ఎవరు వెళ్ళగలుగుతారా అని లారీలు పోటీ పడుతున్నాయి. దాని వెనక మేము ఉన్నాం, నత్తనడక నడుస్తున్నాయి. అంటే అప్ కదా, అప్ కాబట్టి పాపం లారీస్ అంత లోడ్ ఉంటుంది, పిక్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. సో యా ఇట్స్ ఓకే. ఫైనల్లీ ప్లేస్ ఇచ్చారు.
అక్కడికి వెళ్ళిపోవడమే. Stay tuned guys, so far so good. నేను థమ్స్ అప్ వేసిన తర్వాత ఐఎమ్ లైక్ ఫుల్లీ పంప్డ్ అప్. యు నో దట్ పార్ట్ రైట్? వెళ్ళిపోవచ్చు చమ్ చమ్ చమ్మని. సో మా డాడ్ ఏదో అన్నారు అబౌట్ ఫాగ్. నైట్ టైం రావద్దు, చాలా ఫాగ్ ఉంది నైట్ టైం రావద్దు, చాలా ఫాగ్ ఉంది అని చాలా డిస్క్లైమర్ ఇచ్చారు. బికాస్ మా డాడ్ అయితే మార్నింగ్ అరౌండ్ 4 o'clock అయితే జాగింగ్కి వెళ్ళిపోతారు. బికాస్ ఈజ్ ఆర్మీ మ్యాన్, యు నో ఆల్రెడీ అబౌట్ ఇట్. నౌ హీ సెడ్ దట్ యూ విల్ బి ఫేసింగ్ అ సీరియస్ ఫాగ్, అ డేంజరస్ ఫాగ్. డేంజరస్ ఫాగ్ ఏదో జోక్ వేస్తున్నారేమో అనుకున్నాను. ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదు. మరి ఇంత ఫాగ్ ఉంటదని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నా చిన్నప్పటి నుండి ఇంత పొగ మంచు నేను ఎప్పుడు చూడలేదు కదా పూజ. I know about you, but I haven't seen this kind of fog, to be very honest. అస్సలు కనిపించట్లేదు. ఇలా ఒక 3-4 లారీస్ అయితే వెళ్తున్నాయి. సో వాటి వెనకాల ఏమంటారు స్లోగా వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు పక్కకు ఆగితే ఇంకా టైం జస్ట్ 1:30 మాత్రమే అయింది. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు గూగుల్ మ్యాప్స్ వాస్ షోయింగ్ yellow and red and yellow and red. What does that mean? Because of this situation. వాళ్ళందరూ అలాగే వెళ్ళిపోతున్నారు. కలిసికట్టుగా నెమ్మదిగా వెళ్తున్నారు. స్పీడ్ గా వెళ్తే మాత్రం చాలా రిస్క్ ఈ ఫాగ్ లో. జనాలు ఉన్న దగ్గర, ఐ మీన్ చిన్న చిన్న విలేజెస్ ఉన్న దగ్గర ఫాగ్ లేదు. జనాలు లేని దగ్గర మాత్రం పీక్స్ లో ఫాగ్ ఉంది. లైక్ ఇక్కడ, ఐ మీన్ ఇక్కడ కొద్దిగా జనావాసాలు ఉన్నది, దగ్గర దగ్గర పక్క పక్కన ఊర్లు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడైతే పక్కన లారీస్ అయితే కంప్లీట్ గా మొత్తం ఆగిపోయి ఉన్నాయి. ఈ ట్రిప్ ఏదో నార్మల్ ట్రిప్ అవుతుంది అంటే మా ఊరికి వెళ్ళడానికి ఇంత అడ్వెంచర్ అవుతుందని మేమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐ మీన్ ఎంతలా అవుతుందని 30s 20s లో వెళ్తున్నాం. యూ గైస్ వోంట్ బిలీవ్ us, అంత స్లోగా వెళ్తున్నాం. ఎందుకంటే we don't want to risk anything to happen to us. సో యా, ఎందుకంటే వీడియో స్టార్ట్ చేయగానేమో వేడి బాబోయ్ ఉండలేకపోతున్నాం అనుకున్నాం. తర్వాత కొంచెం చలేస్తుందని అనుకున్నాం. see again started, again fog start అయింది. ఏదో విజయనగరం మాకు తెలుసు కాబట్టి ఆ రోడ్ అంచనా మీద వెళ్ళిపోతుంది. యా, విజయనగరం రోడ్ అంచనా తెలుసు కాబట్టి వీఆర్ టేకింగ్ దిస్ అడ్వెంచర్. ఐ మీన్ ఇది కైండ్ ఆఫ్ లైక్ డేరింగ్ థింగ్ ఓన్లీ, టు బి వెరీ ఆనెస్ట్. ఫస్ట్ ఆగిపోదాం అనుకున్నాం, బట్ ఇక ఆగిపోతే కంప్లీట్ ఇప్పుడు ఆల్రెడీ 2 అయింది. మార్నింగ్ 5 వరకు ఆగిపోవాలి. ఓ గాడ్, క్రేజీ. సీ దిస్ వన్, this is so crazy, seriously dude, oh god, this is fun, I love it. You are super excited. I'm super excited because this is, I mean, ఎక్కడో కాశ్మీర్కి వెళ్ళి ఇలాంటివి చూసే బదులు ఇక్కడే చూడండి. ఓ మై గాడ్, ఇంత పొగ మంచా. దిస్ ఇస్ క్రేజీ. హీటర్ అయితే ఆన్ చేసి పెట్టేసాను నేను, విండ్షీల్డ్ మీద కొడుతుంది అది. ఎందుకంటే I don't want the glass to be affected with this fog or whatever it is. Taking a breath, losing my eyes, taking a break. I don't want to run, I cherish myself, so don't cross the line. ఇప్పుడు ఏంటంటే ఆ కార్ అక్కడ కవర్ చేస్తుంది, నేను ఇక్కడ కవర్ చేస్తా. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏం కవర్ అవుతుందో వాడికి కనిపిస్తుంది, నా లైట్ కూడా వాడికి కనిపిస్తుంది, రైట్?
సో అట్లీస్ట్ వీ కెన్ గో టుగెదర్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఐ డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్, బట్ ఏదో కంపెనీ దొరికింది మొత్తానికి మాకు. సో అక్కడ దాకా వెళ్ళగలం. ఏం పూజ, దట్స్ వాట్ ఐ ఫీల్. యా, మంచి అయితే బాబాయ్ మామూలుగా లేదు మంచు. లెండి కాలేజ్ అనుకుంటాయి పక్కన. మాకు ఈ రోడ్లు తెలుసు కాబట్టి సీరియస్లీ చెప్తున్నా, అట్లీస్ట్ we are able to at least there. That's what I feel. డేర్ డెవిల్స్ లాగా మేమైతే ముందు కదులుతున్నాం. ఓ గాడ్ క్రేజీ. ఓ గాడ్, ఐఎమ్ లవింగ్ దిస్. ఐ లవ్ దిస్. ఐ టోటలీ లవ్ దిస్. కార్ నాది కాబట్టి ఇంకా బాగుంది, ఇంకా మంచిగా ఉంటుంది. కార్ నాది కాబట్టి కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి కదా. బట్ దిస్ ఇస్ ఫన్. వి నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ ఇట్. ఐ మీన్ ఇలా అవుతుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు కదా. ఫాగ్ ఉంటుంది అని అంటే నార్మల్గా ఉంటదేమో ఫాగ్ అని అనుకుంటే, ఇక్కడ ఫాగ్ కాదు, వైల్డ్ ఫాగ్ అది. ఏం పూజ, ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇప్పటికి ఇంకా 8.4 కిలోమీటర్స్ ఉంది ఇంటికి వెళ్ళడానికి డిస్టెన్స్. ఓకే, 8.4 ఉంది ఇంటికి వెళ్ళడానికి, బట్ ఇట్ ఈస్ షోయింగ్ అస్ ఆల్మోస్ట్ లైక్ 16 minutes. వచ్చేసాం. ఒక్క వెహికల్ కూడా లేదు. ఇక్కడ నుంచి మేమే వెళ్ళాలి ఎలాగోలాగా తంతాలు పడి. ఇంత మంచి విజయనగరం. ఇది విజయనగరమా లేకపోతే కాశ్మీరా? ఎక్కడికి వచ్చాను బ్రో నేను? కాశ్మీర్కి వచ్చానా? యా ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి ఇక కంప్లీట్లీ. యూ కాంట్ సీ ఎనీథింగ్ అట్ ఆల్. బట్ హ్యావ్ యూ నోటీస్ దిస్ థింగ్? దిస్ డజంట్ ఫీల్ లైక్ నైట్ ఆర్ సంథింగ్ కదా. ఈవినింగ్ లాగా ఆర్ నైట్ లాగా అనిపించట్లేదు, టు బి వెరీ హానెస్ట్. ఫుల్ ఫాగ్ ఉంది, చూసావా బ్యాక్ సైడ్ అంతా? యా బ్యాక్ అంతా ఫుల్ ఫాగ్ ఉంది. యూ గైస్ కెన్ సీ ఇట్. సో ఎలాగోలాగా అడ్వెంచర్ చేసి మొత్తానికి అయితే ఇంటికైతే రీచ్ అయ్యాం. సో యా, సో మన సిగ్నేచర్ చేసేద్దాం, మన ఫస్ట్ అడ్వెంచర్ టుగెదర్, రైట్? దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, సో వికెట్ అప్పుడే చల్లేసేస్తుందా? చాలా చల్లగా ఉంది యాక్చువల్గా. అవును, ఫుల్ టైర్డ్ అయిపోయిన కూడా వెళ్ళి ఫస్ట్ పడుకోవాలి ఫ్రీగా. కొద్దిగా ఇప్పుడు లేస్తే అప్పుడు మిగతా ఏం చేయాలి అనేది ప్లాన్ చేద్దాం. కరెక్ట్. సో బై బై, we'll see you tomorrow. We finally made it safe to home. Doesn't matter what adventure we have taken, but guys, remember, don't take this type of adventures. Okay, be safe. Bye, we'll see you in the next vlog.